హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వాతి కిచెన్. ఈరోజైతే ఎర్లీ మార్నింగ్ లేచాము 4 o'clockకి. ఒక గంట సేపు అయితే పిల్లల్ని చదివిపిద్దాం అనుకున్నాను. ఒకరోజు హిందీ, ఒకరోజు ఇంగ్లీషు, అలా రీడింగ్ టెస్ట్ పెట్టాలని అనుకుంటున్నాను. ట్యూషన్కి వెళ్తున్నారు కానీ నా సాటిస్ఫాక్షన్ కోసం చదివిపిస్తున్నాను. మా చిన్న అబ్బాయిని అండ్ పెద్ద అబ్బాయి కూడా గ్రాఫ్ వర్క్ చేసుకుంటున్నాడు. ఇక్కడ వినండి మా బాబు వాయిస్. తాకి రావతిస్తే తాకొమ్మిస్తేతు శత్రువులను నెక్స్ట్ గడగడలాడించిన రాణి నెక్స్ట్ చేయి పెట్టి ఇక్కడ నీ చేయి పెట్టు. శంకరమ్మ దాకిందైత్వం ఇస్తే ధైర్య సాహసాలు మళ్ళను ధైర్య కలిగిన వీరవనిత. ఉన్నది చదువు సాకేతం ఇస్తే సేరా సా అంటే నారీ రాగుడి దీర్ఘం ఇస్తేరి మా నీరమణులకు నారీ గుర్తుంచుకోవాలి. నారీమణులకు నారీమణులలో అన్ని అందోలు సంస్థానాన్ని పోలి. మా పెద్దోడు గ్రాఫ్ డ్రా చేసుకుంటున్నాడు. చిన్నోడు అంతే. ఇంగ్లీష్ అయితే చదివేస్తూ ఉంటాడు. తెలుగు కొంచెం రీడింగ్ టెస్ట్ అయితే చేపిస్తాను. కొంచెం నెమ్మదిగా చదువుతాడు. సో ట్యూషన్కి పంపిస్తున్నాను కానీ నా సాటిస్ఫాక్షన్ కోసం రోజు 1 గంట అయితే చదివిపిస్తున్నాను. ఇక్కడ చూడండి, సంక్రాంతి రోజున రంగోలి వేశాను. చూడండి కలర్ఫుల్గా. వీడియో కూడా డిఫరెంట్గా తీసాను చూడండి. నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. అండ్ సంక్రాంతి రోజున మాకు నోము ఉంటుంది. 13 వస్తువులను తీసుకొచ్చి ఏ రకమైన ప్లాస్టిక్ కానీ, ఇత్తడి కానీ, రాగి కానీ ఇలాగా 13 వస్తువులను తీసుకొచ్చి పూజలో పెట్టి మంచిగా పూజ అయిన తర్వాత గౌరీ అమ్మవారిని చేసుకొని, పసుపు గౌరమ్మ చేసుకొని, స్వామి అమ్మవార్లకు పూజ చేసుకున్న తర్వాత వాయినం ఇస్తారు. అండ్ నెక్స్ట్ డే అయితే ఆ పసుపు ముఖానికి అప్లై చేసేసుకుంటారు. ఇంకా అది పెద్దవాళ్ళ నుంచి వచ్చిందనమాట. మాకు కూడా నోము. ఈ విధంగా చిలుకలు కూడా పెట్టి నోముకుంటారు. కంకణాలు కట్టేస్తారు. ఇట్లా అన్ని పూజ రోజైతే ఇవన్నీ చేసుకున్నాము. ఈ విధంగా బాక్సెస్ అన్నీ పసుపు, కుంకుమ, గంధం అలంకరించి ఫ్లవర్స్ ఇచ్చిన తర్వాత ఈ వస్తువులను ఒక్కొక్కరికి ఇస్తూ ఉంటాము. అది సంక్రాంతి రోజున అలా జరుపుకుంటాము. మీ అందరితో షేర్ చేసుకోవాలనిపించింది. సపరేట్ వీడియో చేయలేదు కాబట్టి ఇందులో ఇంక్లూడ్ చేశాను. అండ్ ఇక్కడైతే ఈరోజు స్కూల్ ఉంది. సంక్రాంతి హాలిడేస్ తర్వాత వ్లాగ్ అనమాట ఇది. అండ్ మార్నింగ్ అయితే పిల్లల్ని చదివించాను కదా, రీడింగ్ టెస్ట్ పెట్టించాను కాబట్టి ఇంకా అన్ని పనులు కంప్లీట్ చేసుకొని ఫ్రెష్ అయితే వచ్చేసాము. ఇంకా టీ తాగుతున్నాము. టిఫిన్లోకి అయితే మొక్కజొన్న గారెలు చేశాను. ఇంకా అవి తినేశారు టిఫిన్కి. పిల్లలు ఫ్రెష్ అయిపోయి టీ తాగారు. 8:30, 8:45కి స్కూల్ ఉంటుంది. స్కూల్ టైం. ఇంకా టీ అయితే ఇక్కడైతే చూడిస్తాయండి. టీ తాగుతున్నాము, అల్లం టీ. అండ్ పిల్లలిద్దరూ, నేను, హస్బెండ్ టీ తాగేసాము. అండ్ పిల్లలకి తప్పనిసరిగా గోరువెచ్చని వాటర్ ఇస్తాను. మేము కూడా 2 బాటిల్స్లో వేసుకొని 2 అవర్స్ వరకు తాగేస్తాము. టిఫిన్ తిన్నాక 2 అవర్స్ తర్వాత తాగాలి గోరువెచ్చని వాటర్. అండ్ లంచ్కి 2 అవర్స్ తర్వాత తాగాలి.
2 అవర్స్ ముందు తాగొచ్చు. కానీ వెంటనే తాగకూడదు. మనం ఏది తిన్నా కూడా అది డైజెస్ట్ అవ్వదనమాట వాటర్ తాగడం వల్ల. అండ్ మా హస్బెండ్ అయితే మార్కెట్కి వెళ్ళి వచ్చేసారు. బనానా, ఈ చిలకడ దుంప ఇలాంటివి తీసుకొచ్చారు, కనిపించాయంట మార్కెట్లో. సో ఇంకా శివరాత్రి ముందు ఇట్లా వస్తుంటాయి కదండి, పిల్లలు అడిగారని చెప్పేసి గుర్తుంచుకొని తీసుకొచ్చారు. ఇక్కడ చూసేయండి, పిల్లలకి ఎక్కువ నేచర్ అందించేటి పదార్థాలను ఎక్కువ పెట్టాలి. సో మొక్కజొన్న ఇక్కడ ఆనియన్స్ కూడా మాకు 5 kgs వరకు ఒక 15 days వరకు వస్తాయి. 15 or 20 days వరకు వస్తాయి. ఎందుకంటే ఎగ్ అండ్ ఆనియన్ కర్రీ చేస్తుంటాను, పిల్లలకి ఇష్టం అదా అని. వారంలో 2 to 3 times ఎగ్ ఫ్రైడ్ రైస్ ఇట్లా. ఆనియన్స్ కూడా ఎక్కువ వేస్తాను కర్రీస్లో. ఒకేసారి 5 kgs బ్యాగ్ తీసుకొస్తారు. అవి మళ్ళీ ఫినిష్ అవ్వగానే మళ్ళీ 5 kgs బ్యాగ్ అట్లా తెస్తూ ఉంటారు. అండ్ ఇక్కడ అయితే బ్రేక్ఫాస్ట్లోకి మొక్కజొన్న గారెలు అయితే చేశాను. మొక్కజొన్న గారెలు ఇవి కూడా ఇష్టంగా తింటారు. సో ఇంకా మేము కూడా ఫ్రెష్ అయిపోయి టీ తాగిన తర్వాత తినేసాము. చూడండి, వీటిని స్వీట్తో కానీ స్పైసీగా కానీ చేసుకుంటారు. నేను అంత స్పైసీ ఏం చేయను, చెప్పగానే చేస్తాను. మరి స్వీట్ కూడా నార్మల్ స్వీట్తో చేస్తాను. ఒకసారి స్వీట్, ఒకసారి హాట్గా, ఒకసారి స్పైసీగా, ఒకసారి స్వీట్గా చేస్తుంటాను. ఇక్కడైతే ఇవి తినేసాము. కార్న్ఫ్లేక్స్, మొక్కజొన్న కార్న్ఫ్లేక్స్ కూడా చాలా బాగుంటాయి. సో వీటిని మొక్కజొన్నని ఏ రకంగా అయినా తినచ్చు. ఇలాగా గారెల రూపంలో కానీ, లేదంటే మంట పైన కాల్చుకుంటారు కదండి, మొక్కజొన్న పొత్తులు అంటారు కదా, ఆ విధంగా తినచ్చు. అండ్ ఉడకబెట్టి కూడా తినచ్చు. ఒకసారి ఆ విధంగా తింటాము, ఒకసారి స్వీట్గా, ఒకసారి స్పైసీగా, 2 రకాలుగా చేసి పెడుతుంటాను పిల్లలకి. ఈరోజైతే ఇదైతే బ్రేక్ఫాస్ట్లోకి అయితే తినేసాము. చాలా టేస్టీగా వచ్చాయి. మరొక వీడియోలో ఎలా చేశాను అనేది, ఇందులో ఏమేమి ఇంగ్రీడియంట్స్ వేసాను అనేది చూపిస్తాను. ఇక్కడైతే పిల్లలైతే స్కూల్కి వెళ్ళిపోయారు. ఇంకా కిచెన్లోకి వెళ్తే కుకింగ్ టైం కదండి, ఇంకా పిల్లలు వచ్చే 1 hourకి ముందు కుకింగ్ అయితే స్టార్ట్ చేస్తాను. ఇంకా అంతలోపు బట్టలు పిండేటివి ఉంటే వాషింగ్ మిషన్లో వేస్తాను. టుడే అయితే క్యాబేజీ టమాటా ఫ్రై చేస్తున్నాను. మీ పిల్లలు తింటారా? కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ క్యాబేజీ గురించి బెనిఫిట్స్ ఏంటో చూద్దాం ఇప్పుడు. కూరగాయల్లో క్యాబేజీ అతి శ్రేష్టమైంది. ముఖ్యంగా క్యాన్సర్ నిరోధించడంలో ఇది క్రియాశీలకంగా పనిచేస్తుందని వైద్యులు సూచిస్తున్నారు. క్యాబేజీ ద్వారా శరీరానికి అవసరమైన ఫ్లేవనాయిడ్స్ సమృద్ధిగా అందుతాయని, తద్వారా ప్యాంక్రియాటిక్ గ్రంథి క్యాన్సర్ ప్రభావాన్ని తగ్గించవచ్చునని వారు చెప్తున్నారు. ఈ క్యాన్సర్ రావడం అరుదుగా సంభవిస్తుందని, అయితే క్యాబేజీతో దానికి చెక్ పెట్టవచ్చునని చెప్తున్నారు. క్యాబేజీని ఆహారంలో క్రమం తప్పకుండా తీసుకున్నట్లయితే అధిక బరువుకు చెక్ పెట్టవచ్చునని వైద్యులు చెప్తున్నారు. అంతేకాకుండా పిల్లలకు, పాలిచ్చే తల్లులకు ఎక్కువగా క్యాబేజీని తిన్నట్లయితే పాలు బాగా పడతాయి. అండ్ క్యాబేజీ ఒక ఆకుకూర, ఎందుకంటే సాధారణంగా క్యాబేజీ మొక్కలో ఆకులతో నిండిన శీర్ష భాగం మాత్రమే తింటారు. ఇంకా ఖచ్చితంగా చెప్పాలంటే వృత్తాకారంలో ఉండే ఉండల లేత ఆకులు మాత్రమే ఉపయోగిస్తారు. విచ్చుకొని ఉన్న బయటి ముదురు ఆకులను తీసేస్తారు. ఈ క్యాబేజీ తలను పచ్చిగా ఉడకబెట్టి లేదా ఊరబెట్టి అనేక వంటకాల్లో ఉపయోగిస్తారు. క్యాబేజీ రక్తంలో చక్కెర స్థాయి సమతుల్యం చేస్తుంది. శరీరంలో కొవ్వు నిల్వలు పేరుకుపోకుండా చేస్తుంది. రక్తంలో చక్కెర స్థాయిని అదుపు చేసేందుకు గ్లూకోజ్ టాలరెన్స్లో భాగమైన క్రోమియం ఈ లెట్యస్లో పుష్కలంగా ఉంటుంది. నిద్ర పట్టేందుకు దోహదం చేసే లాక్టికారియం అనే పదార్థం ఇందులో ఉంటుంది. పోషక విలువలు: 100 grams తినడం వల్ల 20 kilocalories, 100 kg పిండి పదార్థాలు, 5.8 grams చక్కెరలు, 3.2 grams పీచు పదార్థాలు, 2.5 grams కొవ్వు పదార్థాలు, 0.1 gram మాంసకృత్తులు అండ్ 1.28 grams థైమిన్, విటమిన్ B1 0.061 mg 5%, రైబోఫ్లేవిన్, విటమిన్ B2 0.040 mg 3%, నియాసిన్, విటమిన్ B3 0.234 mg 2%, ఫ్యాంటోనిక్ ఆమ్లము B5 0.212 mg 4%, విటమిన్ B6 0.124 mg 10%, ఫోలేట్, విటమిన్ B9 53 Ug 13%, విటమిన్ C 36.6 mg 61%,
విటమిన్ సి ఎక్కువగా వస్తుంది ఇందులో. అండ్ కాల్షియం కూడా 40 mg 4%, ఐరన్ 0.47 mg 4%, మెగ్నీషియం 12 mg 3%, భాస్వరం 26 mg 4%, పొటాషియం 170 mg 4%, జింక్ 0.18 mg 2%. చూసారు కదా ఎన్ని విటమిన్స్ ప్రోటీన్స్ ఉన్నాయి, ఎన్ని ఖనిజ లవణాలు అందుతున్నాయి క్యాబేజీ తినడం వల్ల. సో మీ పిల్లలకు మీరు కూడా తప్పకుండా తినండి క్యాబేజీని. ముందుగా ఉడకబెట్టైనా చేసుకోవచ్చు. కొంచెం ఏదైనా స్మెల్ వస్తుంది అని చెప్పేసి క్యాబేజీ వెగటుగా వస్తుంది కొంచెము. సో అది తింటూ ఉంటే అలవాటైపోతుంది. అంత బాగా ఏం వెగటు స్మెల్ అంత ఓవర్గా ఏం రాదు. సో పిల్లలకైతే అలవాటు చేశాను. టమాటో యాడ్ చేయడం వల్ల టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. క్యాబేజీని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఉడకబెట్టి పక్కన పెట్టేసుకున్న తర్వాత టమాటో ఫ్రై అయ్యాక క్యాబేజీని యాడ్ చేసేసుకోవాలి. పోపులో పసుపు యాడ్ చేసేసుకొని మొత్తంగా కలిపి తర్వాత క్యాబేజీని టమాటా ఫ్రై అయిన తర్వాత క్యాబేజీ వేయాలి. ఆ తర్వాత క్యాబేజీ కొంచెం ఆయిల్లో మంచిగా రోస్ట్ అయిన తర్వాత ఇక్కడ అల్లం పేస్ట్, రెడ్ చిల్లీ పౌడర్, సాల్ట్ అన్నీ యాడ్ చేసేసుకోవాలి. ఎలాంటి గరం మసాలాలు వాడను నేను, రెగ్యులర్గా పిల్లలకు అలవాటు చేయలేదు. ఓన్లీ ధనియాల పొడి ఒక గోరువెచ్చ ఇట్లా వేయింపి పౌడర్ చేస్తారు కదా ధనియాల పొడి, అది మాత్రమే వేస్తాను. సో కొత్తిమీర, కరివేపాకు అన్ని కర్రీలో యాడ్ చేస్తాను. ఇవి మాత్రమే వేస్తాను. ఎలాంటి గరం మసాలాలు అయితే అలవాటు చేయొద్దు. మసాలాల వల్ల, గరం మసాలాల వల్ల గ్యాస్ట్రిక్ సమస్యలు అయితే తలెత్తుతాయి. అందువల్ల అవాయిడ్ చేస్తాను. మీరు కూడా అవాయిడ్ చేయండి. కొత్తిమీర, కరివేపాకు ఇలాంటివి అయితే ఎక్కువగా వేసుకోవచ్చు. వాటి వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఉండవు కదా. తప్పనిసరిగా ఆకులు అనేవి, కరివేపాకు, కొత్తిమీర అనేవి యాడ్ చేసేసుకోవచ్చు. ఇక్కడైతే కర్రీ ఆల్మోస్ట్ ఇంకా రోస్ట్ అయిపోయింది. కొన్ని వాటర్ యాడ్ చేసేసి ఒక 5 minutesలో అయిపోతుంది. ఇంకా చూసేయండి. రెడ్ చిల్లీ పౌడర్ వేసాక అడుగంటకుండా కొన్ని ఒక చిన్న టీ గ్లాస్కి సగం వేసుకోవాలి. వేసుకొని మూత పెట్టేసుకోవాలి. చూసారు కదా న్యూట్రిషన్ వాల్యూస్ చాలా చాలా ఉన్నాయి. పిల్లలకైతే చక్కగా అలవాటు చేసేయండి. మీరు కూడా అలవాటు చేసుకోండి. ఇక్కడైతే చూడండి వాటర్ అయితే మొత్తంగా ఇంకిపోవాలి. సో అప్పుడైతే కర్రీ అయితే రెడీ అయిపోతుంది 5 minutesలో. ఇంకా పిల్లలు వచ్చే ముందే నేను ప్రిపేర్ చేస్తాను. ఆ లోపల బట్టలు అయితే ఉంటాయి కదండి వాషింగ్ చేసేసి, అవి వాషింగ్ మిషన్లో వేస్తాను. ఇంకా మిగతా అన్ని పనులు చేసుకున్న తర్వాత 1 hour ముందు 12:30కి 1 hour ముందు స్టార్ట్ చేస్తాను కుకింగ్. వచ్చిన తర్వాత మా హస్బెండ్ షాప్ నుంచి వస్తారు. ఇంకా అందరం కలిసి లంచ్ చేసేస్తాం. చూసేయండి ఇక్కడ ఆల్రెడీ 12:30 అయింది. ఇంకా 12:30 అయిపోయింది. ఇంకా వచ్చేసారు పిల్లలు. చూసేయండి ఇక్కడ క్యారెట్ కూడా తీసుకొచ్చారు. ఇలాగా సపరేట్గా తినమంటే తినరు. ఇలా తినేటప్పుడు కట్ చేసి పెడితే మాత్రం తింటూ ఉంటారు. చూసేయండి ఇక్కడ. ఇప్పుడు మా హస్బెండ్ పిల్లలతో కలిసి నేను కూడా లంచ్ చేసేస్తున్నాను. మీలో ఎంతమంది క్యాబేజీ ఫ్రై ఇష్టమో కమెంట్ చేయండి. టమాటా కాంబినేషన్లో చాలా చాలా బాగుంటుంది క్యాబేజీ. అండ్ క్యాలీఫ్లవర్ కూడా అలవాటు చేశాను పిల్లలకి. ఇక్కడైతే చూసేయండి చక్కగా లంచ్ టైంలో లంచ్ పిల్లలిద్దరికీ అలవాటు చేయాలి అన్నం తినడం అయితే. చూడండి కొంతమంది పిల్లలు చాలా మారం చేస్తూ ఉంటారు. నేను చాలామందిని చూశాను. మా పిల్లలకి చిన్నప్పటి నుంచి లంచ్ టైంలో మాత్రం తప్పనిసరిగా అన్నం అలవాటు చేశాము. సో నాకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. నేను చాలామంది పిల్లల్ని చూశాను అసలు లంచ్ టైంలో లంచ్ తినకుండా స్నాక్స్, టిఫిన్స్ పెట్టమని అడిగేవాళ్ళు మా పిల్లలు. ఇక స్కూల్కి పిల్లలతో తినమని అంటే లేదు నేను ఇంటికి వస్తాను, వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంటుంది స్కూలు ఇంటికి. సో ఒక 1/2 kilometer కూడా ఉండదు. సో వచ్చి తింటాం మమ్మీ ఇంట్లోనే అని చెప్పి ఇంకా టీవీ చూస్తూ ఎంజాయ్ చేసుకుంటూ తింటూ ఉంటారు. సో ఇక్కడైతే చూడండి 30 minutes కూడా ఇంట్లో తినడానికి ఇష్టపడుతుంటారు. అందుకే సర్లే అని చెప్పి ఇంకా నేను కూడా ఓకే అని చెప్పాను ఇంట్లోనే తినండి అని. సైకిల్స్ అయితే గిఫ్ట్గా ఇచ్చాము బర్త్డేకి. వాళ్ళ ఫ్రెండ్స్తో పాటు వెళ్తూ ఉంటారు, వస్తూ ఉంటారు, జాగ్రత్తగా వెళ్తారు. చెప్తూ ఉంటాను రోజు. ఇక్కడైతే మా చిన్నోడు చూడండి ఏ విధంగా తింటున్నాడు టీవీ చూస్తూ. టీవీ చూడకుండా తినమంటే
మమ్మీ ఇప్పుడు కాస్త రిలాక్స్ టైం కదా, అందుకే చూస్తూ ఉంటాము, చూసి తింటుంటాము, బాగా చదువుకొని వచ్చిన కదా అని చెప్తున్నాడు. సో ఇక్కడైతే చూసేయండి తింటున్నాడు. మీ పిల్లలు కూడా ఇలాగనే మారం చేయకుండా తింటారా మా పిల్లల్లాగా? వెజ్, నాన్ వెజ్ అన్నీ తింటారు మా పిల్లలు. కానీ లంచ్ టైంలో మాత్రం లంచే చేసేయాలి, రైస్ మాత్రమే పెట్టాలి. స్నాక్స్ లాంటివి, టిఫిన్స్ లాంటివి అస్సలు పెట్టకండి. మళ్ళీ అన్నం మానేశారంటే ఇంకా సన్నం అయిపోతాడు, పిల్లలు సన్నం అయిపోతుంటారు. సో వాళ్ళకి కొంచెం హెవీగానే పెట్టాలి లంచ్ టైంలో రైస్. కర్రీ మాత్రం థిక్గా కలుపుకోమని చెప్పాను, ఇప్పుడు చూడండి థిక్గా కలుపుకొని తింటున్నాడు. అంత స్పైసీగా ఏం చేయను కర్రీస్, నార్మల్ స్పైసీగానే చేస్తాను. చూసండి ఈ విధంగా తింటున్నారు. వీళ్ళు తిన్న తర్వాత హస్బెండ్ నేను ఇద్దరం కూడా తినేస్తాము. ఇక్కడైతే చూసేయండి ఆనియన్స్ అట్లా పెట్టుకుంటారు, వాళ్ళకి అలవాటు మా పిల్లలకి. ఎన్ని న్యూట్రిషన్ వాల్యూస్ ఉన్న క్యాబేజీని తప్పకుండా మీరు తినండి, మీ పిల్లలకు కూడా అలవాటు చేయండి. నెమ్మదిగా అలవాటు అయిపోతుంది. వాళ్ళకి నచ్చిన కర్రీస్ వారంలో 2-3 టైమ్స్ చేసి పెడితే మనం న్యూట్రిషన్ వాల్యూస్ ఉన్న ఫుడ్ అయితే మనం పెట్టి చెప్పామనుకోండి, నెమ్మదిగా వాళ్ళు తింటూ ఉంటారు. నాకు ఎలాంటి ప్రాబ్లం లేదు మా పిల్లలతో, ఫుడ్ విషయంలోనైతే చక్కగా తినేస్తారు. ఇక్కడ హస్బెండ్ కూడా తింటున్నారు, ఇంకా నేను కూడా పెట్టేసుకుంటాను. అసలు ఫస్ట్ అయితే నాకు క్యాబేజీ స్మెల్ పడకపోయేది, అదేంటో మా చిన్నోడు ఉన్నప్పుడు అస్సలే క్యాబేజీ స్మెల్ అంటేనే నచ్చకపోయేది. నెమ్మదిగా అలవాటు చేసుకున్నాను, అందులో న్యూట్రిషన్ వాల్యూస్ చాలా ఉన్నాయని చెప్పి అలవాటు చేసుకున్నాను. ఇంకా ఎలాంటి స్మెల్ అనేది ఏమీ అనిపించట్లేదు. ఇప్పుడు టమాటో యాడ్ చేయడం వల్ల మరింత టేస్టీగా అనిపిస్తుంది కర్రీ. చూడండి ఇక్కడ నేను కూడా తినేస్తున్నాను. కర్రీ నేను ఎక్కువగా పెట్టుకొని తింటాను రైస్లోకి, రైస్ కొంచెం తక్కువ, కర్రీ మాత్రం ఎక్కువ క్వాంటిటీలో తింటూ ఉంటాను. మా మమ్మీ అలవాటు నాకు వచ్చేసింది అలాగా, మమ్మీ కూడా అలానే తింటూ ఉంటారు మా మమ్మీ. సో ఇక్కడైతే నా లంచ్ కూడా అయిపోయింది. మీరేం చేస్తున్నారు? మీరు లంచ్ చేసేసారా? మీ లంచ్లోకి ఏం కర్రీ చేసుకున్నారో కమెంట్ చేయండి. అండ్ వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి, లైక్ ఇవ్వడం వల్ల ఇంకొంతమందికి రీచ్ అవుతుంది. సో ఇక్కడైతే లంచ్ తర్వాత పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయారు. ఇంకా బట్టలన్నీ తీసేసాను నిన్నటి, ఇంకా ఈరోజు అయితే మళ్ళీ ఆరేసేయాలి కాబట్టి అన్నీ తీసి ఇంకా అవన్నీ ఫోల్డ్ చేసేసుకోవాలి. ఎప్పటిదప్పుడే చేసేసుకుంటాను. వాళ్ళు వెళ్ళిన తర్వాత ఒకసారి అయితే డస్ట్ ఏమన్నా ఉంటే తీసేస్తాను, ఇలాగ ఊడ్చేసేస్తాను. సో ఇంకా మీరేం చేస్తుంటారు ఖాళీ టైంలో కమెంట్ చేయండి. నేనైతే ఇంకా చాలా వర్క్స్ ఉంటాయి, ముందు ముందు వీడియోస్లో చూపిస్తాను. ఇదండి ఇవాల్టి వీడియో. అండ్ ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ అండ్ ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి నా వీడియోని తప్పకుండా షేర్ చేయండి. నాకు ఇంకా బ్లౌజెస్ స్టిచ్ చేయడం కూడా వచ్చు, ముందు ముందు వీడియోలో చూపిస్తూ ఉంటాను బ్లౌజ్ స్టిచ్చింగ్ వీడియోస్. మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా నాతో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. బ్లౌజ్ కటింగ్ కానీ స్టిచ్చింగ్ కానీ చూపిస్తూ ఉంటాను. సో ఇదండి ఇవాల్టి వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి అండ్ ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్స్ యువర్ టైం.